మనకు చెప్పిన జీవిత ప్రమాణాలు ఇవి. ఆయన మనకిచ్చిన ప్రమాణాలు ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితాలు చాలా వైరుధ్యంతో కూడి ఉన్నాయి. అసలు ఒకదానికి ఒకటి పొంతన లేదు. అయితే దేవుడు చెప్పిన ప్రమాణాలు మన జీవితంలో పాటించాలన్నది ఆయన ఉద్దేశాలు. వాటిని మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ ప్రమాణాలు మనల్ని చాలా బాధ పెడతాయి. అంతటి ప్రమాణాలు మన జీవితంలో మనం చేయగలమా? నిజంగా అవి మన జీవితంలో మనం చేరుకోలేనివి. ఆయన చెప్పిన విలువలతో కూడిన జీవితము జీవించడము మనకి చాలా దుర్లభము. మన అసక్తత అక్కడ తెలుస్తుంది. మనం చేయలేమని మన అసక్తత ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన ప్రమాణాలు మనము శరీర స్వభావంతో ఏ విధంగా కూడా చెయ్యలేము. శత్రువుని ప్రేమించడము, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడము, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడము, ఒక అంగీని అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చివేయమండం, మైలు దూరం రమ్మని అడిగిన వానితో 2 మైళ్ళు వెళ్ళమండం, ఇవన్నీ నిజంగా మనం చేయగలమా? కానీ నిజమైన క్రైస్తవ జీవితం అంటే అదే కదా. అయితే క్రీస్తు మన నుండి ఆశించే ఈ ప్రమాణాలకు మానవులుగా మనకు అసాధ్యమే. మన మానవ శరీర జీవితం ఆయన ప్రమాణాలకు మధ్య దాటలేనంత అగాధం ఉంది. ఆయన అవన్నీ ఈ లోకంలో చేసి చూపించారు కనుక ఆ దైవ స్వభావంతో మనం పాలు పంచుకోవాలి. ముందు మన శరీర స్వభావం మారి దైవ స్వభావంలోనికి రావాలి. అప్పుడే అలాంటి ప్రమాణాలు కలిగిన జీవితం మనం జీవించగలము. అంటే క్రీస్తు జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఆయనే మనలో జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో పౌలు గారు చెప్పినట్లు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం అనుభవపూర్వకంగా చెప్పగలగాలి. అది ఎప్పుడు